వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. మన కృష్ణారెడ్డి అకాడమీ తరఫున ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన కృష్ణారెడ్డి అకాడమీ అనేది ఒకే ఇంటి నుంచి ఇద్దరికి జాబ్లు ఇప్పించినటువంటి ఘనత 2019లో మన కళ్ళ ముందు ఉన్నటువంటి లోకేష్ గారు వాళ్ళ అన్నయ్య శివకుమార్ ఈరోజు ఒకే 2019లో 3 ఉద్యోగాలు సాధించడం జరిగింది మన అకాడమీలో ఉండి. దాంట్లో ఏపీ కానిస్టేబుల్ అండ్ తెలంగాణ కానిస్టేబుల్ అండ్ ఆంధ్ర కానిస్టేబుల్ మన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి మూడులో బెస్ట్ అయినటువంటి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నారు. ఆయన యొక్క సజెషన్ మేరకే ఈరోజు తమ్ముడు కూడా మన అకాడమీకి వచ్చి జాయిన్ అయ్యి ఈరోజు ఏపీఎస్పీ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యి ఈరోజు మన విజయనగరంలో మన కృష్ణారెడ్డి అకాడమీ తరఫున సెలెక్ట్ అయినందుకు చాలా గర్వంగా మాకు కూడా ఉంది. అదేవిధంగా చెప్పే ప్రతి మాట కూడా తోచతప్పకుండా పాటిస్తున్నారు. ఆయన యొక్క మాటల్లోనే తన యొక్క విజయాన్ని మీరు తెలుసుకోవచ్చు. హాయ్ గాయ్స్, మైసెల్ఫ్ లోకేష్ చందక. నా సక్సెస్ జర్నీని ఒక 2 మినిట్స్లో చెప్తాను. 2022 జనవరిలో కానిస్టేబుల్ ఫిలిమ్స్ ఎగ్జామ్ రాయడం జరిగింది. సార్ దగ్గర ఎక్కడ కోచింగ్లో జాయిన్ అవ్వాలనే విషయం కొంచెం డౌట్లు ఉండేటప్పుడు మా అన్నయ్య సజెషన్తో సార్ దగ్గర జాయిన్ అయ్యాను. సో 2022 మార్చ్ నుంచి 2025 జనవరి ఈవెంట్స్ వేసినంత వరకు సార్ దగ్గరే 2 పూట్ల మార్నింగ్ ఈవినింగ్ 2. సో అప్రాక్సిమేట్లీ ఒక 5 to 6 అవర్స్ గ్రౌండ్లో ఉండేవాడిని. సో నేను గ్రౌండ్లో వీక్, ఐ నో దట్ పాయింట్. బట్ సార్ దగ్గరికి వెళ్ళి కొంచెం ఒక 70 వేసే రేంజ్ వరకు ఫిట్నెస్ ఇచ్చారు. బట్ నేనైతే ఒక 60 మార్కులు వేయగలిగాను. సో ఐ నో నేను సివిల్ క్యాండిడేట్ని ఏమో కొంచెం మార్క్ ఎగ్జామ్ రాయగలనని నమ్మకం ఉండేది. బట్ ఒకవేళ ఎక్కడైనా మిస్ అయితే గ్రౌండ్ మెరిట్ అనేది ఉంటుంది, అట్లీస్ట్ బెటాలియన్ వస్తుంది కాబట్టి అనే ఉద్దేశంతో సార్ దగ్గర జాయిన్ అవ్వడం జరిగింది. సో రైట్ నో హెచ్ఆర్ల బెటాలియన్ ఓపెన్లో నాకు జాబ్ వచ్చింది. సో మా ఇంట్లో 2 పోలీసులు ఇచ్చినందుకు, మా ఇంటిని ఒక అద్భుతంగా రూపుదిద్దినందుకు సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ లాట్. థ్యాంక్ యూ లోకేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకే ఇంటి నుంచి ఇద్దరికి జాబ్ ఇప్పించినటువంటి ఘనత మన కృష్ణారెడ్డి అకాడమీ. ఈరోజు అదే ఊరు నుంచి కూడా చాలామంది కూడా అభ్యర్థులు వచ్చి ఈరోజు ట్రైనింగ్కి రావడానికి సిద్ధంగా అవుతున్నారు. దానికి గల కారణం ఏంటంటే ఒకే ఇంటి నుంచి 2 జాబ్లు ఇప్పించడము అండ్ గ్రౌండ్ పరంగా కూడా అదే విధంగా తీసుకెళ్ళడము. ఇప్పటివరకు మన అకాడమీ గ్రౌండ్ పరంగా టాప్ మోస్ట్లోనే చలామణి అవుతుంది. రానున్న 25 సంవత్సరాలు కూడా గ్రౌండ్ పరంగా మన అకాడమీ టచ్ చేసేటువంటి సందర్భం ఎవరికి కూడా ఉండదు. అండ్ ఇప్పుడు ఎడ్యుకేషన్ వైపు ద టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ ఏవైతే ఉన్నారో ఉత్తరాంధ్రలో అండ్ ఆ తెలంగాణలో కలిపి, ఆంధ్ర అండ్ తెలంగాణలో కలిపి ఎవరైతే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఈ నెల అక్టోబర్ 5వ తేదీ నుంచి కూడా మళ్ళీ కొత్త బ్యాచ్ చేస్తున్నాము. ఈ బ్యాచ్ ఎవరైతే కరెక్ట్గా ఉపయోగించుకుంటారో వాళ్ళకు 100% 2026లో 100% 2026లో కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుంది. అండ్ తెలంగాణలో కూడా నవంబర్లో నోటిఫికేషన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం 80,000 వరకు ఎస్ఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఆర్మీ ఇలాంటివంతా ఇంకా చాలా వస్తూనే ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ కూడా క్యాలెండర్ ఇయర్ అవన్నీ కూడా. కాబట్టి మీకు మరి చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా నీకు 2026లో ఏదైనా 100% ఉద్యోగం కావాలంటే మన కృష్ణారెడ్డి అకాడమీకు ఆఫర్ చేస్తుంది. చూస్తున్నారు కదా, ఒకే ఇంటి నుంచి 2 అవ్వచ్చు, 3 కూడా తెలియదు. ఇప్పుడే ఆల్రెడీ ఇంకొక 2 స్టూడెంట్స్ కూడా 2 ఇంట్లో అయినారు. 3వ అబ్బాయి కూడా మన దగ్గరికి వచ్చి జాయిన్ అయినాడు. ఆ అబ్బాయి కూడా ఇప్పుడు 2026లో ఉద్యోగం పెట్టిన తర్వాత ఒకే ఇంటి నుంచి 3 ఇచ్చినటువంటి ఘనత కూడా మన కృష్ణారెడ్డి అకాడమీకి అవుతుంది. ఎందుకంటే నమ్మకం, కృష్ణారెడ్డి అకాడమీ అంతే నమ్మకం. ఈరోజు నాకు జాబ్ కూడా రిజైన్ చేసి గవర్నమెంట్ ఉద్యోగాన్ని రిజైన్ చేసి ఎందుకు ఉన్నానంటే ఇలాంటి 100,000 కుటుంబాల్లో వెలుగు నింపాలన్నదే మన కృష్ణారెడ్డి అకాడమీ. దాని ద్వారా ఆంధ్ర రాష్ట్రం యొక్క సేవ చేయడము అండ్ దేశానికి కావాల్సిన సేవ చేయడం కూడా మన కృష్ణారెడ్డి అకాడమీ యొక్క లక్ష్యం. దాని పర్పస్ జాబ్ రిజైన్ చేసి ఈరోజు మనము కృష్ణారెడ్డి అకాడమీని నెలకొల్పడం జరిగింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.